వెల్కమ్ బ్యాక్. నిన్న చార్మినార్ సమీపంలో గుల్జర్ హౌస్ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు, అందులో 8 మంది చిన్నారులు. ఈ ఘటన అంటే గతంలో కూడా చాలా ఘటనలు ఇటువంటివి సంభవించాయి. పదే పదే ఆలోచింపజేస్తున్న అంశం ఏంటంటే నగరాలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి, సిటీ డెవలప్ అవుతోంది. ఇవి ఒక ఎత్తు అయితే నగరంలో ఉన్నటువంటి పాత ఏరియాస్ ఏవైతే ఉంటాయో, పాత నగరం ఏదైతే ఉంటుందో అవి ఇప్పటికీ ఇరుకిరుగ్గానే ఉంటాయి. ఆ ఇండ్లు కట్టడం అనేది అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం కట్టినటువంటి ఇండ్లు. ఇప్పుడున్నటువంటి గృహోపకరమైనటువంటి ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అప్పుడు లేవు. అండ్ ఇంత పెద్ద ఇంటీరియర్ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు లేవు. బట్ వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే తప్ప అది ఎంతవరకు సేఫ్గా ఉంది, సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంతవరకు పాటిద్దాము అన్నది లేదు. అండ్ ఇది ఒక ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వమో గత ప్రభుత్వమో చెబుతున్నటువంటి వాళ్ళపై అంటున్నటువంటి విషయమేం కాదు. కానీ ఇటువంటి జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడం, లేదంటే ఇది కాదు సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు అనడం, ఆ ఏరియాకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అమర్నాథ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా రాకేష్ గారు, ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే, కానీ మాట్లాడక తప్పదు ఖచ్చితంగా. సో మీరు చూస్తున్నారు, సిటీ చక్కగా డెవలప్ అవుతోంది అండ్ చూస్తే అద్భుతమైనటువంటి కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పాత నగరాల విషయానికి వస్తే పట్టింపు లేని తత్వమే కనిపిస్తుంది. అంటే ఇది ఒక్క హైదరాబాద్కు సంబంధించనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పాత నగరాల పరిస్థితి ఇదే అని అనిపిస్తోంది. అండ్ ప్రస్తుతం ఇక్కడ కాబట్టి దీనిపైన మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి అమర్నాథ్ గారికి, అదేవిధంగా కిరణ్ యాదవ్ గారికి, అందరికి కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్లో నేను ఎవరి మీద విమర్శలు చేయకుండా ఫస్ట్ కొన్ని అంటే మనం హెచ్ఎంటీవీ ద్వారా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేద్దాం. నెంబర్ 1, మీరు అన్నట్టుగా గతంలో ఉన్న దానికి ఇప్పుడున్న నిర్మాణాలకు చాలా తేడా ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో ఇంటీరియల్ ఎక్కువ మనం పర్చేజ్ చేయడం, ఇంటీరియల్ ఎక్కువ డిజైన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి సమస్యలు ఏంటంటే మ్యాక్సిమం వెంటిలేషన్ లేకుండా మనం ఇంటిని నిర్మాణం చేయడం ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే మన విండోస్ అన్ని కూడా బ్లాక్ చేసి పెడుతున్నాం. ఏ విండో తీసుకున్నా కానీ దానికి గ్రిల్, స్టాండర్డ్ గ్రిల్ పెట్టడం, ఇవన్నీ ఒక అంశం అయితే, బాల్కనీ ఏదైతే ఉంటుందో బాల్కనీకి కూడా ఫిక్స్డ్ గ్రిల్ పెట్టేస్తున్నారు. అంటే ఎస్కేప్ ఛాన్స్ లేకుండా గ్రిల్ పెట్టేస్తున్నారు. ఇదొక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు కొత్తవి పాతవి అని కాదండి. ఏదైతే అంటే నేను చూసి అంటే రేణిగుంటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తిరుపతి దగ్గర రేణిగుంటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ ఒక అద్భుతమైన ఇంటిని కట్టుకున్నాడు, కింద 2 ఫ్లోర్ల హాస్పిటల్ పెట్టుకున్నాడు, పైన 2 ఫ్లోర్లు ఆయన ఇంటికని పెట్టుకున్నాడు, పైన నివసించేవాడు. దాంట్లో వుడ్తో చాలా ఇంటీరియర్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ అయితే అది మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. తద్వారా ఆ డాక్టర్ గారు, ఆయన 2 కుమారులు కూడా మరణించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటీరియర్ ఎవరైతే టెక్నీషియన్ పెట్టుకున్నా లేకపోతే ఏం చేసినా కానీ ఈరోజు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు మేడం. ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్లు తీసుకోకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేయడం మేడం. అదేవిధంగా నిన్న మనం చూస్తే అంటే ఏసీ కంప్రెషర్ పేలింది, అదేవిధంగా సిలిండర్ పేలింది అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. బట్ ఆ తర్వాత అది షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి క్లారిటీకి వచ్చారు. నేను ఏమంటున్నానంటే మేడం, అది షార్ట్ సర్క్యూటా, ఏసీ కంప్రెషర్ పేలిందా, సిలిండర్ అంటే దానికి ఎట్లా ఇంపాక్ట్ అయింది అనేది మనం చూద్దాం. కానీ ఇక్కడ మరణించింది మాత్రం మాక్సిమం అందరూ కూడా అంటే డాక్టర్లు చెప్పింది అయితే నిన్న అందరూ పొగ లంగ్స్ లోకి వెళ్ళడం ద్వారా మరణించడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంటికి ఎక్కడా కూడా మన ఇంట్లో ఉంచేది పొగ పోకుండా లేకపోతే ఇంటి మొత్తం కూడా బ్లాక్ చేసి పెట్టుకోవడంతో ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ గా నా విజ్ఞప్తి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం ఇంటీరియర్ ఎంత పెట్టుకోవాలని వుడ్ మాక్సిమం వుడ్ను వాడడం జరుగుతుంది. కానీ ఆ వుడ్ అంత అంటే ఏ విధంగా ఉంటుంది, దాంతో రేపు పొద్దుగల ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి అనేది
ఇంటీరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ సేఫ్టీ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మేడం. ఇది నాకు జరగది అనే ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక అంశం అయితే, ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం చర్చకు వచ్చింది మేడం నిన్న. అంటే నిన్న ఏదైతే వాళ్ళు బాధితులు ఉన్నారో కనీసం అంబులెన్స్ రాకపోవడం, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి ఆక్సిజన్ మాస్కులు లేకపోవడం, రిస్క్ చేసే ఫెసిలిటీ లేకపోవడం. ఈరోజు ప్రపంచ అందాల పోటీలు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని చెప్పేసి, అంటే నేను ఏమంటున్నానంటే అందాల పోటీలు పెట్టడం తప్పని కాదు అనట్లేదు, కానీ ఈరోజు వాళ్ళు ఉన్న దగ్గర ఎక్కడన్నా ఈ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ ఫైర్ సేఫ్టీ ఇంతే ఉంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ మేడం. ఎందుకంటే మనం రెగ్యులర్ గా సమ్మర్ లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతిసారి చెప్తూనే ఉంటాం. అంటే రాకేష్ గారు నిన్న ఫైర్ సిబ్బందికి సంబంధించిన ఆఫీసర్ మాట్లాడుతూ ఈవెన్ క్వశ్చన్ చేశారు, జర్నలిస్టులు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆలస్యం అవ్వడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అన్నారు. లేదు, మాకు 6:16 సమాచారం వస్తే 17కు అలర్ట్ అయిపోయి వితిన్ 5 minutesలో అక్కడికి వచ్చింది. ఇక్కడ మాది ఆలస్యం కాదు, మేము కరెక్ట్ అంటే స్పాట్కి కరెక్ట్గానే వచ్చాము అని చెప్పేసి వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. మేడం నేను ఏమంటాను అంటే ఏ అధికారి కూడా నేను తప్పు చేశానని ఒప్పుకోడు మేడం. అది జరిగింది ఎన్ని గంటలకు అనేది ఇప్పుడు ఉదయం జరిగింది అని చెప్పేసి మనకు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఎందుకంటే మనం అక్కడ ఎవరం కూడా ప్రజెంట్ లేము కాబట్టి వాళ్ళు చెప్పింది ఈ టైంకి వచ్చింది, మేము ఈ టైంకి రెస్పాండ్ అయ్యని చెప్పారు. మరి నేను వాళ్ళు చెప్పింది నిజమైతే మరి కిషన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమ్మా? నేనేమంటాను అంటే కిషన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వెళ్ళారు, ఈవెన్ దో పొన్నం ప్రభాకర్ గారు వెళ్తే ఆయనకు కూడా ఇప్పుడు సరే అది వచ్చింది అంటున్నారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చినారు, మరి అంబులెన్స్ ఎందుకు రాలేదు మేడం? వాళ్ళంతా ఇప్పుడు పక్కనే ఉంటాయి కదా అన్ని 108 అంబులెన్స్లు ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి కదా మేడం. నేను ఏమంటున్నా అంటే ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఎవరిదైనా ప్రాణాలే కాబట్టి కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం గిఫ్ట్ స్మైల్ కింద కేటీఆర్ గారు ఏదైనా గిఫ్ట్ ఇస్తా అంటే గిఫ్ట్ కాదబ్బా ఏదైనా సొసైటీకి చేయండి అంటే 108 వాహనాలను ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది జరిగింది కాబట్టి మనం మాట్లాడుకోవడం కాదు మేడం, జరగకుండా ఉండాల్సింది అనేది మన కాన్సెప్ట్. ఒకటి బిల్డింగ్ ఎవరైతే ఓల్డ్ సిటీలో కావచ్చు, పాత బిల్డింగ్ లేనా కొత్త బిల్డింగ్ లేనా ఒకటే ప్రికాషన్ తీసుకోవాలి, వెంటిలేషన్ జరగాలి, అక్కడ ఉన్నటువంటి మీరు ఇంటీరియర్ మీద దృష్టి పెట్టాలి. ఇల్లంతా కూడా కబోర్డ్లతో నింపి ఆ కబోర్డ్లలో బట్టలతో నింపి ఇంటీరియర్తో నింపితే అసలు ఉండడానికి ప్లేస్ ఉండట్లేదు మేడం. అంటే నిజంగా చెప్తున్నా, ఎవరైనా ఇంటికి పోతే ఒక్కోసారి చూస్తే అంత ఇంటీరియర్ నింపేస్తున్నారు మేడం. సోఫాలు అండ్ అంటే డిజైనింగ్స్ అంటే చెయ్యడం తప్పని అనట్లేదు, బట్ అదే క్రమంలో ఎక్కడ కూడా సేఫ్టీ అస్సలు ఆలోచించట్లేదు. అంటే ఇది ఈ పొగతోటి అంటే నేనేమంటున్నా అంటే ఇంటీరియర్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ అది వాళ్ళ లైఫ్ లో మీద కూడా పెట్టాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఓకే, అమర్నాథ్ గారు మీరేమంటారు? అంటే ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, కాకపోతే జరగకుండా ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్రమంలో అంటే ఎప్పుడో కట్టినటువంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒక అవేర్నెస్ రావాలి అని అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అవి ఖాళీ చేయడమో లేదంటే వాళ్ళ కొత్త నగరం కట్టించడమో లేదంటే ఇవన్నీ అవి ఇంపాసిబుల్ ఇప్పటికీ. ఈ క్రమంలో ఈ అలారమ్స్ పెట్టడం కానీ ఈ అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తోంది. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం, అట్లాగే మన ప్రేక్షకులకు. ఈరోజు నిన్న మార్నింగ్ జరిగిన అత్యంత బాధాకరమైన ఇన్సిడెంట్లో ఎవరైతే ప్రాణాలు వదిలారో దానిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు అని వస్తున్నది, 9 మంది. వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి జరగాలని, ఆ భగవంతుని సన్నిధికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పదే పదే అంటే మొత్తం ఒక హైదరాబాదే కాదు, ఎంటైర్ కంట్రీలో మొన్నటికి మొన్న ఏప్రిల్ 29వ తారీఖు కోల్కతాలో 14 మంది చనిపోయారు ఇదే విధంగా. ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఇన్సిడెంట్. ఇక్కడ కొత్త నగరము పాత నగరం ఏం లేదు, కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ ఏం లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అని 2016లో కేంద్ర ప్రభుత్వము అది జారీ చేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎవరు తయారు చేశారంటే భారతదేశంలో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేడం. ఒకటి మైసూర్లో ఫైర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని ఉంటుంది, అట్లాగే రూడ్కీలో ఫైర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఈ 2 ల్యాబొరేటరీస్ లోనే ఏ కట్టడంలో ఏ డోర్స్ వాడినా లేకుంటే ఏ విండోస్ వాడినా వాళ్ళు ఎవరైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫైడ్ డోర్స్ మాత్రమే అమ్మాలి.
మీరు చాలా సార్లు గమనిస్తారు, మనందరం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక డోర్ ఉంటుంది ఎగ్జిట్ దగ్గర, అంటే ఫైర్ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది మెట్ల మార్గంలో. ఆ డోర్ మీరు చూసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఫైర్ ప్రూఫ్ డోర్. అది ప్రతి కమర్షియల్ బిల్డింగ్ లో ఉండాలి అని నేషనల్ బిల్డింగ్ కోడ్ చెప్తుంది. నేను ఒక చిన్న రిపోర్ట్ స్టాటిస్టిక్స్ చెప్తాను మనందరికి అర్థం కావడానికి. హైదరాబాద్ లో దాదాపు 3 లక్షల కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటే దానిలో 2017 నుంచి, అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ వచ్చిన తర్వాత 2017 నుంచి ప్రయత్నం చేస్తే 2024 వరకు కేవలం 700 షాపులు ఆర్ కమర్షియల్ కాంప్లెక్సెస్ మాత్రమే ఫైర్ సేఫ్టీ నామ్స్ యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాయి. అంటే దాని అర్థం ఏంది మేడం? జిహెచ్ఎంసీ అధికారులు, నేను అధికారులను ఓన్లీ అధికారులు మాత్రమే తప్పు చేశారని మాట్లాడుతున్నాను, బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అక్కర ఎవరు చేస్తారు మేడం? ఖచ్చితంగా అది పొలిటికల్ విల్ కావాలి, అట్ ద సేమ్ టైం అధికారుల విల్ కూడా కావాలి. పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూషన్ కలుస్తేనే జరుగుతుంది. ప్రజలు కమర్షియల్ కాంప్లెక్స్లలో ఫైర్ సేఫ్టీ నామ్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో అదే షాప్, అంటే ఆ ఇల్లు, ఆ ఇంటి కింది భాగంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దట్స్ నథింగ్ బట్ ఎ కమర్షియల్ కాంప్లెక్స్. కింది భాగం అంటే గ్రౌండ్ ఫ్లోర్, పై భాగంలో వాళ్ళు నివసిస్తున్నారు. అది వాళ్ళ ఓన్ హౌస్. దాన్ని నేను పేపర్లలో మీడియాలో చూసిన వార్తా కథనాల ప్రకారం చెప్తున్నాను. అవును. సో ఇదంతా ఒక కోణం అయితే మేడం, ఇంకొక కోణం ఏంటంటే అసలు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ భారతదేశం వివిధ సిటీస్ లో ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కూడా చూడాల్సిన అక్కర ఉన్నది. మొన్నటికి మొన్న మన తెలంగాణ బడ్జెట్ లో మనము, అంటే ఇది ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు, 3,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ 3,000 కోట్లు జిహెచ్ఎంసీకి ఇస్తే జిహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ కు ఇచ్చిన డబ్బులు ఎంత మేడం తెలుసా? 11.5 కోట్లు. 3,000 కోట్ల బడ్జెట్ లో కేవలం 11 కోట్లు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కు మీరు అలొకేట్ చేస్తే మీరు ఎంతమందిని, ఇప్పటికీ దాదాపు 50% వేకెన్సీస్ ఉన్నాయి ఫైర్ డిపార్ట్మెంట్ లో. మీరు చూడండి, వాళ్ళ వెబ్సైట్ గురించే నేను మాట్లాడుతున్నాను, నేనేమి కనుక్కొని చెప్పట్లేదు. ఇట్లా జరిగితే నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పిన దానిలో అసలు కిషన్ రెడ్డి గారి వాయిస్ కాదు అది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యువత, అక్కడ ఉన్న మహిళలు ఏడ్చుకుంటూ చెప్పిన దాన్ని వారు మీడియాకు రిపీట్ చేశారు అంతే. వారు కనుక్కొని చెప్పిన విషయం కాదు. వాళ్ళందరూ లబోదిబం అని ఎందుకు మొత్తుకుంటున్నారు? నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు నేను లైవ్ గా నేను చెప్తాను. చార్మినార్ పక్కనే యునాని హాస్పిటల్ ఉంటా, ఆ యునాని హాస్పిటల్ ప్లేస్ లోనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పార్కింగ్ స్పాట్ ఉంటుంది. అక్కడ నుంచి గుల్జారీ హౌస్ ఎగ్జాక్ట్లీ 330 మీటర్లు అంతే, జస్ట్ 330 మీటర్స్. బట్ యూ కెనాట్ గో ఇన్ కార్. ఆ వెహికల్ వెళ్ళడానికి కనీసం 1.5-2 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అంటే దాని ఎవరు దానికి బాధ్యులు మేడం? దాన్ని మీరు అక్కడే పార్క్ చేసిన వెహికల్ 300 మీటర్లు వెళ్లే పరిస్థితి లేని సందర్భాన్ని ఎవరు కల్పించారు? దాన్ని క్లియర్ చేయాల్సిన అక్కర ఎవరికి? సో దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మనందరము పార్టీలకు అతీతంగా, ఇది ఒక పార్టీ పైన అటాక్ చేయడమో లేకుంటే వాళ్ళు ఏదో 16 నెలల్లో మొత్తము తిమ్మిని బమ్మి వేస్తారని అనుకోవడం కూడా కాదు నేను అనేది. అనేక సంవత్సరాలుగా ఎప్పుడైతే గవర్నమెంట్ చాలా ఆలోచించి విజన్ తోని బిల్డింగ్ కోడ్ లాంటి, నేషనల్ బిల్డింగ్ కోడ్ లాంటి ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చినప్పుడు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రభుత్వమైన, ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ఇలాంటి పదే జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే, ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 200 మంది ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు మేడం. దీన్ని మనము ఏదో అల్లాటప్పగా తీసుకోవాల్సిన ఇది కాదు. 200 మంది అంటే రోడ్ల మీద యాక్సిడెంట్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో అంతకన్నా ఎక్కువ మంది ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. మీరు రోడ్ల కోసం డబ్బులు పెడతలేరా? రోడ్ల కోసం, ఒక్క జిహెచ్ఎంసీ రోడ్ల కోసం 1000 కోట్లు పెడుతున్నారు. మరి 10 కోట్లు పెడతారా ఫైర్ డిపార్ట్మెంట్ కు? ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ 2 డిఫరెంట్ సినారియోస్. దయచేసి మనం అర్థం చేసుకుందాము, ఇట్లాంటివి పదే జరగకుండా మన వంతు ప్రయత్నంగా మనం ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, లేకుంటే ప్రభుత్వంలో ఒకవేళ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు దయచేసి ఇప్పటికైనా హైదరాబాద్ లో ఒక కెన్ వి సే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫైర్ ప్రూఫ్ సిటీ అని ఒక టార్గెట్ పెట్టుకోండి. తప్పేముంది దానిలో? మొత్తం ప్రపంచంలోనే ఏ నగరంలో లేదు. ఎందుకంటే మనము కొత్త నగరం, పాత నగరం డిఫరెన్షియేట్ చేయలేము. టెక్నాలజీ వచ్చింది, అద్భుతమైన టెక్నాలజీ అవైలబుల్ ఉంది. బట్ ఇక్కడ కూడా అంటే పాత ఎత్తుకట్టున్నామంటే అన్ని పక్కనే ఉంటాయి. అసలు నిన్న వేటికి కూడా ఇది ఒక్కటే ప్రమాదం జరిగిందే కాకుండా పక్క వాటికి కూడా అసలు ఎగ్జిట్స్ లేవు. అంటే నేను ఒక విషయం చెప్తాను మేడం, దీనికి ఓన్లీ సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే, మిగతా ఒకవేళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఢిల్లీలో చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో సిపి అని ఉంటుంది, కన్నాట్ ప్లేస్. అది ఎప్పుడో
1870లోనో 1880లోనో కట్టిన బిల్డింగ్. అది ఎంత మొత్తం బిల్డింగ్, అది చిన్న చిన్న పావురాల గుల్లలాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, బట్ అట్లా కనెక్టెడ్ అయి ఉంటుంది గుండ్రగా. అలాంటి ఒక ప్లేస్ లో కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి 2001 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డ్రిల్ నిర్వహించి మొత్తం సిపిని ఫైర్ ప్రూఫ్ చేశారు. ఎట్లా చేయగలిగారు మేడం? అది ఓల్డెస్ట్ బిల్డింగ్, అది అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ స్టిల్ సర్వైవింగ్. ఇప్పుడు రూర్కీ ఐఐటి ఉంది, 1840లో కట్టిన బిల్డింగ్, అది థామ్సన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది వరల్డ్ హెరిటేజ్ సైట్. మరి దాన్ని కూడా ఫైర్ ప్రూఫ్ చేశారు కదా. ఇప్పుడు ఫైర్ ప్రూఫ్ చెయ్యాలి అనే విల్ పవర్ ఉండాలి. ప్రభుత్వము ప్రజలను మమేకం చేస్తూ ప్రజలకు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 2-3 లక్షల కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటే ఇంక్లూడింగ్ షాప్స్, అది హైదరాబాద్ లో కేవలం 700 మంది మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది మేడం. అంటే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ విధిగా 100% ఫైర్ సేఫ్టీ నామ్స్ అక్కడ ఇంప్లిమెంట్ జరగాలి. కానీ ఇప్పుడు ఇందాక సోదరుడు రాకేష్ గారు చెప్తారు పొగతను చనిపోయారు అంటే పొగను మీకు 2 రకాలుగా అరికట్టవచ్చు. ఒకటి, మీరు వెళ్ళి పొగలేని ప్రదేశంకు పారిపోవడం. రెండోది, ఆ పొగకు కౌంటర్ కెమికల్ ఉంటుంది, అదే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లో ఉండేది. ఆ పొగ రాగానే దాన్ని అంటే యు ఆర్ క్వెంచింగ్ దట్ ఎంటైర్ స్మోక్. అది చేయడానికి అందు గురించి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండేది. ఇప్పుడు మన అన్ని టీవీ స్టూడియోస్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పైన చిన్న సిలిండర్ ఉల్టా పల్టా పెట్టి ఫిక్స్ చేసి ఉంటుంది. మీ అన్ని స్టూడియోస్ లో నేను గమనించాను. ఎందుకు ఉంటుంది అది? సో దయచేసి నేను ఏమంటున్నా అంటే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ లో అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు హైడ్రా అని వాళ్ళకు విపరీతమైన అధికారాలు ఇచ్చేసి మొత్తం ఆ హైదరాబాద్ మీదకి వదిలేరు. మంచిదే, దాని తప్పేం లేదు, దానిలో తప్పులు కూడా జరుగుతున్నాయి, ఆ తప్పులను కూడా మనం ఎక్కడిదక్కడ విమర్శిస్తున్నాం. ఆ ఉద్దేశం మంచిదే కదా. అటువంటిది మరి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ బిల్డింగ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఇస్ సేయింగ్. కిరణ్ యాదవ్ గారి వర్షన్ సమాధానం తీసుకుందాం ప్లీజ్. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఒక పాలసీ తీసుకొని ఒక చిత్తశుద్ధితోని ఒక విల్ పవర్ తోని చేస్తే నేను 100% నమ్ముతున్నా మేడం. వివిధ సిటీస్ లో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఢిల్లీలో కానీ, అహ్మదాబాద్ లో కానీ, లేకుంటే ఈవెన్ భువనేశ్వర్ లో, అంటే భువనేశ్వర్ మనకంటే ఏదో వెనుకబడ్డ ప్రాంతం అని మాట్లాడుతాం కదా, ఈవెన్ భువనేశ్వర్ లో వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐడియల్ సినారియో తీసుకొచ్చారు అక్కడ. సో దయచేసి అట్లాంటి ఎగ్జాంపుల్స్. కిరణ్ యాదవ్ గారు వర్షం తీసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు, ముఖ్యంగా అంటే వచ్చి 16-15 నెలల్లోనే మొత్తం మార్చేయాలి, మీదే తప్పు అనేది విమర్శగా అన్న విషయం అయితే ఇక్కడ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు స్పందించారు. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళు చెప్పిన దాన్నే మీడియాలో చెప్పడం జరిగింది అని చెప్పేసి అమర్నాథ్ గారు అంటున్నారు. ఈవెన్ అక్కడ మా ప్రతినిధులు కూడా మాట్లాడినప్పుడు కొంతమంది అంటే ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఉదయం నమాజ్కి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉన్నారు. సో ఒక 8 మందిని అక్కడున్నటువంటి వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అని వాళ్ళే చెప్పారు. సో ఇవి చూస్తే అక్కడ అందుబాటులో లేరేమో అనేది అనిపించడం తప్పేం కాదేమో, టైంకు రాలేదేమో. మేడం ఒకటి సంతోషం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ కిషన్ రెడ్డి తప్ప మిగతా చాలా వరకు ఏంటంటే ఇది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని వాడుకోలేదు. సో కొంచెం విజ్ఞత ప్రదర్శించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిన్న కిషన్ రెడ్డి మాత్రం ఏదో అడ్డగోలుగా అక్కడ చూసిన సందర్భాన్ని బట్టి మాట్లాడేదో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలని మాట్లాడే మాటలాగా సరే అనిపించింది. దానికి వాళ్ళ నాయకులంతా రెస్పాండ్ అయ్యారు. మీరు అన్నదానికి చెప్తా ఉన్నా, నిన్న జరిగిన సంఘటన ఏదైందో దాంట్లో చిన్న పిల్లల్ని కోల్పోవడం అనేది, రేపటి భావితరాన్ని కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడైనా సరే పిల్లలు సరే పెద్దవాళ్ళు మరణించినప్పుడు అంత బాధపడిన కూడా పిల్లలు మరణించారంటే అత్యంత బాధాకరంగా మనం భావిస్తూ ఉంటాం, ఫీల్ అవుతా ఉంటాం అది. సో అలాంటి సందర్భంలో వారు అమర్నాథ్ గారు చెప్పినట్టు నిన్న అక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో 300 మీటర్ల దూరం ఉన్నా పోలేకపోయిందంటే అది ప్రభుత్వానికి తప్పు కాదు మేడం. రాలేకపోయినరు అంటే కూడా ప్రభుత్వానికి తప్పు అనేది నేను అనుకోవట్లేదు. ఒకటి, అక్కడ వాళ్ళు గతంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు, మొత్తం ఫుల్ ప్యాక్ చేసి బిల్డింగ్స్ అన్ని సందు లేకుండా ఖాళీ లేకుండా షాప్స్ కి దాంట్లోనే రెంట్ కి రాకేష్ గారు చెప్పినట్టు ఇంటీరియర్ మొత్తం ఫుల్ ప్యాక్ చేసి ఆ పొగ ఎక్కడి పోకుండా ఉండి కాపాడడానికి ఎవరు రాలేదని వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కూడా మనం చేయలేము. సో అది కంపల్సరీ ఇంట్లో ఉంటున్నప్పుడు సేఫ్టీ పాటించాల్సింది పోయి కంపల్సరీ వాళ్ళు పాటించాలి. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అధికారులు కూడా దీని అందరినీ సూపర్విజన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ నేను జరిగింది ఏంటంటే అక్కడ
వారికి ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ 300 మీటర్ల దూరం ఉన్న ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే బయట నుంచి మనుషులు కూడా లోపలికి పోయే ఏమంటారు ఎంట్రన్స్ గేట్ కూడా షటర్లు కూడా క్లోజ్ చేసి ఉండడం, అందరు పైకి పోయి తీసుకురాకపోవడం, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి అక్కడ మరణించడం జరిగింది. అక్కడ కూడా మీరు అన్నట్టు ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు 2 వేరు ఉంటే, లేదంటే ఎస్కేప్ అవడానికి ఫైర్ ఎస్కేప్ ఏదైనా ఎగ్జిట్స్ ఉంటే కూడా ఇక్కడి నుంచి బయట నుంచి మనుషులు లోపలికి పోవడం, లోపలి నుంచి కిందికి రావడానికి ప్రయత్నం చేసేది. కానీ అక్కడ ఎక్కడ కూడా మొత్తం ప్యాక్ తప్ప ఇంకొక్కటే గేట్ తప్ప, అది కూడా షటర్స్ అయ్యి కింద ఉన్న షాప్ లో నుంచి షటర్స్ తీసుకుంటే తప్ప బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పొగలో ఉన్నప్పుడు, ఆ పొగలు వచ్చినప్పుడు కిందికి పోవాలా బయటికి పోవాలా అసలు కనపడని పరిస్థితుల్లో ఎక్కడికి పోవాలో తెలియదు వాళ్ళకు. ఇంకో దాంట్లో ఫైర్ సేఫ్టీ మిషన్ గా వారన్నట్టు సిలిండర్లు కానీ ఆ కెమికల్ పౌడర్స్ కానీ ఎక్కడ కూడా అవైలబిలిటీ లేకపోవడం, వాళ్ళకి ఆలోచన కూడా లేకపోవడం వారి మరణానికి దారి తీసింది. దీనికి అందరూ దురదృష్టంగా భావిస్తూ బాధపడే సందర్భాలు తప్ప రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి జరగకుండా ఉండాలంటే వారన్నట్టు ఫ్యూచర్ సిటీలో డెఫినెట్ గా ఇది కంపల్సరీ ప్రవేశపెట్టాల్సింది. వారు చెప్పినట్టు ఫైర్ ప్రూఫ్ సిటీగా దీన్ని చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న హైదరాబాద్ లో గతంలో కూడా చాలా ప్రమాదాలు చూసినాం. ఎక్కడ చూడు షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇంకోటి చాలా మంది మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలు కూడా చూస్తూనే ఉన్నాయి. కానీ దీని గురించి ఒక కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భావితరాల వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు వదిలేసే అవకాశం ఉన్నదంటే ఎవరో ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు కట్టుకుంటే నా పిల్లలు లేకపోతే ఇంకెవరో అప్పుడెప్పుడు ప్రమాదం సంభవిస్తే చనిపోయే సందర్భం. కాబట్టి ఫ్యూచర్ తరాల కోసం చూసి ఈ రోజు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నా ఏదైనా సరే విత్ ఏమంటారు ఫైర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఏదైతే దాని ప్రకారం కట్టుకోగలిగితే మనం భవిష్యత్తుని కాపాడుకోవద్దాం. లేదు ఏదో రెంట్ల కోసమో లేదు ఇంకేదో చిన్న దాంట్లో పెద్దగా చిన్న ప్లేస్ లా ఒక పెద్ద ఇల్లు కట్టి దాంట్లో అన్ని ఉంచాలి, దాంట్లో అన్ని పెట్టాలన్న ఉద్దేశంతో పెడితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి ఆ ప్రమాదం అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే ఇప్పుడు కొంతవరకు కొత్తగా కడుతున్న బిల్డింగ్లు ఫైర్ సేఫ్టీని ఫాలో అవుతున్నారు. తర్వాత కూడా ఓన్లీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీలో గతంలో ఎప్పటి నుంచో ఉన్న భవనాలు, ఆ భవనాల్లో ఫైర్ సేఫ్టీ లేదు, వాళ్ళు దాని గురించి పాటించే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కూలగొట్టి వేరే దగ్గరికి పంపించే ప్రయత్నం చేద్దామన్నా వాళ్ళు సొంతంగా వాళ్ళే కోర్టుల కేసులు వేసుకొని లేదు మా బిల్డింగ్ ఎట్లా కూలగొడతారు, మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం, అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, ఇలాంటి రకరకాల కారణాలు చెప్తూ ఇప్పటికిప్పుడు అవి తొలగించో లేదంటే అంత పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం లేకపోయినా అట్లీస్ట్ ఒక అలాం పొగ వచ్చింది ఫైర్ వస్తుంది అన్న టైంలో ఒక అలారం మోగేటువంటి ఇది ఉంటే ఇంత పెద్ద ప్రమాదం తప్పేదేమో. వాళ్ళు బయటకు పరుగులు తీసేవాళ్ళేమో, వాళ్ళంతటా వాళ్ళని రక్షించుకోగలిగేవారేమో. బట్ అటువంటివి కూడా ఎక్కడ మనకు అక్కడ ఓల్డ్ సిటీలో కనిపించవు. ఎగ్జాక్ట్లీ మేడం. ఓల్డ్ సిటీ పరిస్థితి ఎట్లుంది అనేది ఇప్పుడు అక్కడ సరే ఎంఐఎం పార్టీ ఆ ముస్లిం పార్టీ ఏదైతుందో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఓల్డ్ సిటీకి పోయి ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దామన్నా సరే వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు, వాళ్ళు చదువుకున్నారో లేదో నాకు అర్థం కాదు, ప్రతి దానికి అడ్డం పడే పరిస్థితి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా దీనిపైన అవేర్నెస్ తో. రాకేష్ గారు ఏమైనా చెప్తున్నారా? ఒక లైన్ లో చెప్పండి, మన నెక్స్ట్ టాపిక్. ఎస్ మేడం, ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్లేస్లు అన్నిట్లలో కూడా ఫైర్ సేఫ్టీ డ్రిల్ కంపల్సరీ చేయాలి మేడం. ప్రజలకు అవేర్నెస్ పెంచాలి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ అంటే ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయినా మంటలు లేచినా కానీ బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళు బ్రీత్ తీసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికక్కడ మనం ఏంటంటే ఇంటిని మొత్తం ప్యాక్ చేసుకోకుండా కంపల్సరీ ఇంటిలో అంటే మనం ఎస్కేప్ పాత్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఇంతకుముందు నేను ఒకటే చెప్తున్నాను మేడం, హెచ్ఎంటీ ద్వారా ఓల్డ్ సిటీ కాదు మేడం, న్యూ సిటీలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. చాలా బిల్డింగ్లకు వాళ్ళు యాక్చువల్గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అవి రోడ్ ఫేసింగ్ రావడంతో వాటన్నిటిని కమర్షియల్ బిల్డింగ్స్ లా కన్వర్ట్ చేస్తారు. కమర్షియల్ బిల్డింగ్ కింద కన్వర్ట్ ఏంటంటే నువ్వు కరెంటు మీటర్ మీద కరెంటు బిల్లు ఎక్కడైతే కమర్షియల్ కరెంటు బిల్లు పడుతుందో, ఎక్కడైతే కమర్షియల్ బిల్డింగ్ గా కన్వర్ట్ అయిందో ఆ బిల్డింగ్ కంపల్సరీ ఫైర్ సేఫ్టీ ఉంటేనే వాళ్ళు షాప్లకు కానీ ఆఫీసులకు కానీ పర్మిషన్ ఇవ్వాలి మేడం. స్ట్రిక్ట్ గా డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి దేశం మొత్తంలో ప్రభుత్వం ఆ దిశగా అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫైర్ సేఫ్టీకి సంబంధించి అమర్నాథ్ గారు ఇంకొక టాపిక్ లోకి వెళ్దాం ప్లీజ్. ఒక చిన్న లైన్. వి నీడ్ నాట్ ఓవర్ సింప్లిఫై ద ఇష్యూ. ఇప్పుడు అదేదో ఓల్డ్ సిటీ అట్లా చేయొద్దు మేడం దయచేసి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వము యొక్క
ప్రధానమైన బాధ్యత ప్రజలను కాపాడడం. ఇంకా వాళ్ళకి వేరే పనే ఉంది? ప్రజలను వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి తెలియకనే కదా ప్రజలు నేను ఎన్నుకున్నది. లేకుండా వాళ్ళకి తెలిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం. వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిన తర్వాత వాళ్ళకి ఈ విషయాలు తెలియజేయాలి, అదే విధంగా ప్రభుత్వం అదే విధంగా వ్యవహరించాలి. ప్రజలు ఒక్క నిమిషం బీజేపీ నాయకులు కొంచెం వాళ్ళు మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎటు పోయినా ఎవరు ఏమైనా కానీ ప్రభుత్వం మీదకి తీసుకురావాలన్న తీరుగా వాళ్ళు మాట్లాడే మాటలు కనిపిస్తా ఉన్నాయి. వారు నిన్న కూడా మాట్లాడారు, సీఎం రారా, ఇంట్లోనే కూర్చుంటారా, ఇక్కడికి వచ్చి పరామర్శించారా, ఇంకోటి చేయరా అంటే ఒకటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కిరణ్ గారు బెటర్ బ్రేక్ తర్వాత మీ వాయిస్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీతో మీ వాయిస్ కంటిన్యూ చేస్తాను. టీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కిరణ్ గారు చెప్పండి. ఒకటి నిన్న నుంచి ఇంకా చాలా మంది కొంతమంది నాయకులు మాట్లాడే తీరు ఎట్లున్నదంటే ఇదంతా ప్రభుత్వ తీరు వల్లనే ఇట్లా అయిపోయింది, ప్రభుత్వం సరిగా స్పందించలేదు, లేకపోతే ఇంకోటి అంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న బాధితులు గాని బాధితుల కుటుంబాలు గాని చెప్తున్నా జనరల్ గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులు వెంటనే నిందించేది ఎవరంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సరిగా స్పందించలేదనో రాలేదనో చేయలేదనో నిందించే సందర్భాలు ఉంటాయి. కానీ అక్కడ పోయిన నాయకులు కూడా కొంత సమయంతో మాట్లాడితే బాగుంటది. కానీ ఒకటి విషయం చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసుకున్న తప్పుల వల్ల ఈ రోజు ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఎవరినైనా నిందిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు లేకపోతే షాపులు కట్టుకునేటప్పుడు అన్ని గైడ్ లైన్స్ ఫాలో అయితే ఇలాంటి సందర్భం వచ్చేది కాదు. ఎక్కడన్నా నీకు ఫైర్ ఎగ్జిట్ కానీ ఫైర్ ఎస్కేప్ చేయడానికి ఒక అవకాశం ఉండుంటే వాళ్ళు ఇంతమంది చనిపోయేటోళ్ళే కాదు, బయట నుంచి కూడా వ్యక్తులు పోయి కాపాడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సరే ఇలాంటి విషయాల్ని రేపు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక కనువిప్పులాగా తీసుకోవాలని కోరుకుంటూ ఇంకోటి కొంతమంది నాయకులు అక్కడక్కడ కామెంట్ చేసిందంటే ప్రభుత్వం సరిగా స్పందించలేదని. అంటే ప్రభుత్వం తెలిసిన వెంటనే అక్కడికి ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోయి ఎలాంటి సహాయాలు కావాలన్నా దగ్గరుండి హాస్పిటల్ నుండి వాళ్ళ ఫిన్యూరియల్స్ అయ్యే వరకు కూడా అక్కడ నుండి వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. రేపు ఇంకేదైనా సహాయాలు కావాలా కానీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది ఇమీడియట్ గా. దాంట్లో ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు కిరణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు. ఈవెన్ మనం 2-3 సార్లు కూడా చెప్పాము, వచ్చి 16-15 నెలల్లోనే పూర్తిగా మీరే చేసేయాలి, మొత్తం మార్చేయాలి అన్నటువంటిది మిమ్మల్ని క్వశ్చన్ ఎవరూ చెయ్యట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారే ఈ ఘటనతోనైనా కనువిప్పు రావాలి అని. సో జనాలకు ఆ రకమైనటువంటి అవేర్నెస్ అది తెలిస్తే అసలు ఈ చర్చే లేదు, మనకి అసలు ఆ ఘటనే లేదు. ఆ అంశమే, ఆ విషయమే, ఆ అవేర్నెస్ ఉంటే ఒక అలారం మోగితే వాళ్ళు పరిగెట్టే వాళ్ళు బయటికి. ఒకటి మేడం, అవగాహన లేదంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. అలా చెయ్యమని అడుగుతున్నారే తప్ప మీరు అలాంటి అవేర్నెస్ కల్పించలేదు, ఇప్పటి వరకే కల్పించాల్సింది. మీరు అవేర్నెస్ కల్పించడం గురించి ఇక్కడ సబ్జెక్టే కాదు మేడం. ఎందుకంటే ఈ రోజు ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ నేను సొంతంగా సరే ఎవరి గురించి ఎవరు ఇల్లు కట్టుకున్నా ఖచ్చితంగా అది ఫాలో అయితే అయిపోతుంది. అంటే పక్కన వాళ్ళ మీదకి ఇది నెట్టేయడం కంటే కూడా మనం ఫాలో అవడం చాలా బెటర్ అనేది ఉత్తమమైన విషయం అనేది అంటున్నా. మీరు చెప్పినట్టు రేపు రాబోయే ఫ్యూచర్ సిటీ కానీ ఇంకే కొత్త బిల్డింగ్స్ కట్టినా ప్రభుత్వం తరఫు నుంచి ఇది పక్కాగా పాటించాలి. ఒకవేళ పాటించకపోతే పర్మిషన్ ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తాను. ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి సందర్భాలు రిపీట్ గా ఉండడానికి ప్రభుత్వం తరఫు నుంచి చేంజ్ చేయాలనో మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. మేము కూడా కన్సర్న్ మంత్రులకి తెలియజేసే ప్రయత్నం. అమర్నాథ్ గారు యాక్చువల్ గా మేబీ నిన్న మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మీడియాకి చెప్పారు, ఇది ఓకే. బట్ అక్కడ కూడా అధికారులు చెప్పింది ఏంటంటే ఫైర్కి సంబంధించి అధికారులు చెప్పిన మాట ఏంటంటే అక్కడ గల్లులు చిన్నగా ఉన్నాయి, రావడానికి కూడా మాకు ఇటుండి రావడానికి ఇబ్బంది అయిందని రూట్ మ్యాప్ గురించి కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాము. సో అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఈవెన్ వాళ్ళు రెడీగా ఉన్నా కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండేది అనేది కూడా ఒకటి తెలుస్తోంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఎప్పుడైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సందర్భమా అసలు మనం అక్కడికి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత నీళ్లు కొట్టాలా, లేకుంటే CO2 కొట్టాలా, లేకుంటే చిన్న బాటిలా పెద్ద బాటిల్, ఇదంతా డిస్కషన్ దట్ హ్యాస్ అ డిఫరెంట్ టెక్నాలజికల్ డైమెన్షన్స్. అక్కడ ఉందా లేదా అనేది కాదు. అసలు ఫస్ట్ బేసిక్ గా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే అందరూ కమర్షియల్ కాంప్లెక్సెస్ లో, ఎందుకంటే దెర్ ఇస్ అ కోడ్ దట్ వీ ఓన్లీ బిల్ట్, మనమే రాసుకున్నాం ఆ కోడ్, ప్రభుత్వమే రాసింది. అది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. ప్రభుత్వం ఈజ్ అ గోయింగ్ కన్సర్న్, నిరంతరంగా జరిగే పని అది. ఆ పనిలో ఆ అధికారులు ఆ విధంగా అందరికీ కమ్యూనికేట్ చేసి వారికి సంబంధించినంత వరకు వారికి అది
తెలిపి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. ఇప్పుడు ఈ రోజు కరెంటు బిల్లుకు సర్చార్జ్ వస్తున్నాయి, మీరు నేను కడతలేమా మేడం? కడతలేమా? కట్టమని ఎవరైనా కట్టకుండా వాడు వస్తున్నాడు, ఫ్యూజ్ తీసేస్తున్నాడు లేదా? అదే విధంగా మీరు స్ట్రిక్ట్ గా ఎందుకు నామ్స్, ఇప్పుడు ఒకటి 2.5 రూపాయలు ఉన్న కరెంటు యూనిట్ ఈరోజు 11 రూపాయలు అయింది, కడతలేమా మేడం? కడుతున్నాం కదా. ఎందుకు కడుతున్నాం అంటే నిరంతరంగా మీకు విద్యుత్ వస్తుందని ప్రభుత్వం చెప్తున్నది, నమ్ముతున్నాం, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నేనేమంటున్నానంటే ఇలాంటిది అంటే ఖచ్చితంగా ప్రజలకు రక్షణ కల్పిస్తాము అనే నమ్మకాన్ని కలిగించినప్పుడు వాడు ఒక 1250 రూపాయల బాటిల్ కొనుక్కొని షాప్ లో పెట్టుకోలేడా మేడం? 100% పెట్టుకుంటారు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ప్రజలు అనేటి వాళ్ళు భారతదేశంలో ఉన్న సమాజము ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నది కాబట్టి 75 సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రజాస్వామ్యం నడుస్తున్నది. అంతేగాని మేము చెప్పడానికే మాకు భావదారిద్ర్యమే ఉన్నదంటే మేమేం చేయలేము. దానికి భావదారిద్ర్యం పెట్టుకోవద్దు. వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్. అది మనం అదే కిషన్ రెడ్డి గారు నేను చెప్పింది కూడా దయచేసి అర్థం చేసుకోండి. వారు కూడా ఎవరినో పర్టికులర్ పర్సన్ నో లేకుంటే ముఖ్యమంత్రి గారిలో ఏం చేసి మాట్లాడలేదు. ఈ నిర్లక్ష్యం జరిగింది. అందు గురించే దాదాపు గంట అన్నారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ విజిటర్ దేర్. ఆయన పొద్దున్నే వెళ్ళిపోయింది అక్కడికి. పొద్దున్న వెళ్ళినప్పుడు నేచురల్ గా అక్కడ ఉన్న భాగోద్వేగాలను చూసి ఆయన కూడా మనసు చెలించి ఆయన ఖచ్చితంగా అంటాడు, ఆయన కూడా ఒక కామన్ మ్యానే కదా. బిఫోర్ హీ బికేమ్ ఏ సెంట్రల్ మినిస్టర్ ఆయన కామన్ మ్యాన్ గా రెస్పాండ్ అయినాడు. అరే వీళ్ళు ఫోన్ చేసిన గంటన్నర రాలేదంటే 100% తప్పు కదా. ఫోన్ చేసిన తర్వాత గంటన్నర రాలేదంటే మరి రావాలి కదా గంటన్నర. జోష్ణ గారు చెప్పండి రాకేష్ గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే హైదరాబాద్ అని కదా, ఎక్కడ కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నప్పుడు కట్టుకున్నప్పుడు చిన్న ప్రదేశంలో కట్టుకున్నా పెద్ద ప్రదేశంలో కట్టుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవట్లేదు, బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే నైట్ టైంలో ఆ బైకులు కానీ కార్లు కానీ అన్ని కూడా గల్లీలలోనే పార్క్ చేసి పెడతారు. కనీసం అక్కడికి ఒక ఫైర్ ఇంజిన్ కాదు కదా, ఇంకో కొత్త కార్ అక్కడికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కార్ పెట్టడానికి కూడా జాగుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి, హైదరాబాద్ కాదు దేశంలో ఉన్నటువంటి చాలా నగరాలు ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇల్లు కట్టుకునేటప్పుడు, ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటి కూడా అసలు వే ఉండట్లేదు, లోపలికి వెళ్ళడానికి వే కూడా ఉండట్లేదు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అవేర్నెస్ పెట్టాలి. ఇప్పుడు జనరల్ గా ఏదైతే ఆఫీస్లలో బిజినెస్ పీపుల్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ దిస్ క్లాస్ అని చెప్పేసి వాళ్ళందరినీ కంపల్సరీ తీసుకొచ్చి వాళ్ళకు ఫైర్ సేఫ్టీ నేర్పించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. తప్పకుండా వాటన్నిటి గురించి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళకి తప్పకుండా తెలియజేయాలి. అంటే నేనేమంటే ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ఏ విధంగానైతే కల్పించామో ఎక్కడికక్కడ మనము సినిమా మొదలయ్యే ముందు న్యూస్ రీల్లలో మనం కంపల్సరీ ఫైర్ సేఫ్టీని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి నేను హెచ్ఎంటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు ఉంటుండే అన్న, మనం చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు బంద్ అయింది. ఇప్పుడు అంటే బకెట్లలో ఇసుకుంటుండే, లేకపోతే ఆడ వచ్చినప్పుడు ఏం చేయాలో అనేది చెప్తుండే. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం. కాబట్టి కమర్షియల్ యాడ్ల కంటే ముందు ఖైనీ గుట్కాలు ఎట్లయితే ప్రమోట్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కూడా దేశం మొత్తంలో, ఐఎమ్ నాట్ సేయింగ్ టు ద స్టేట్, దేశం మొత్తంలో కూడా కంపల్సరీ ప్రమోట్ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. ఓకే, కిరణ్ గారు ఇంతకుముందు అమర్ గారు చెప్పినప్పుడు మీ యొక్క బడ్జెట్ ను ప్రస్తావించారు. అంటే మేడం లిక్కర్ ధరలు కూడా పెరిగింది, అది కూడా తీసుకోరు. ఒక నిమిషం తీసుకుందాం అనుకున్నాం కానీ మీరు మాట్లాడనివ్వలేదు కదా. మరి టైం అయిపోతుంది, మీ స్లాట్ మీకే. నేను ఒకసారి మాట్లాడతాను టాపిక్ ఆపారు కదా. ఇప్పుడు తీసుకోరు, ఇప్పుడు అందరం మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క నిమిషంలో మాట్లాడగలుగుతారా మీ చేసే విమర్శలు? ఒక విమర్శ కాదు మేడం, సజెషన్స్. నేనేమంటానంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అది జిఎస్టీలో కావచ్చు, లేకపోతే నేనేమంటున్నా అంటే ఈ రోజు ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో కావచ్చు భయంకరంగా పడిపోయింది మేడం. వాళ్ళు అనుకున్న అంచనాలు కూడా అందుకోలేకపోయారు. కాబట్టి మన బడ్జెట్ లో ఒక 70,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్ అంచనాలను చేరుకోలేకపోయారు. కాబట్టి ఈ రోజు అన్ని కలిపి ఒకటే దానిలో లిక్కర్ లో తీసుకున్నామంటే తాగుబోతు రాష్ట్రంగా మార్చొద్దని చెప్పేసి ఏదైతే ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పినారో ఓన్లీ లిక్కర్ ఇన్కమ్ మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు. కాబట్టి అది కాకుండా మిగతా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా పెంచే దిశగా చర్యలు చేపట్టాలి, జిఎస్టీ పెరిగే దిశగా కూడా చర్యలు చేపట్టాలి. ఈరోజు ప్రతి ఒక్కరు అంటే ఎందుకంటే కొనుగోలు శక్తి మాక్సిమం ఉండేది గ్రామాల్లో. కాబట్టి రైతులందరూ కూడా ధాన్యం అమ్ముడుపోక ఇంకా ప్రభుత్వం కొనుగోలు చేయక బోనస్ రాక వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మద్యం ధరల మీద చేసినటువంటి కాన్సన్ట్రేషన్ ప్రజల మీద కూడా చేయాలి, వడ్ల కొనుగోలు వెంటనే జరగాలని కోరుకుంటున్నాను.
కిరణ్ గారు Yeah, madam. మద్యం ధరలకు సంబంధించి ఆదాయం పెంపులో డెఫినెట్ గా రాకేష్ గారు కంపల్సరీ కావాలని లిక్కర్ రేట్ల గురించి మాట్లాడి మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయింది. కానీ ఒక లిక్కర్ రేట్ల హైక్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2014 కంటే ముందు మన లిక్కర్ మళ్ళా 2014 మన కొత్త ఉగాది పండుగ రోజు 45 బార్లు కొత్తగా ఇచ్చారు మీరు హైదరాబాద్ లో. ఏమంటున్నా అంటే 100 ఇస్తాం కానీ 100 ఇవ్వండి, రిజిస్ట్రేషన్ తగ్గినాయి. రాకేష్ గారు ఒక్క నిమిషం అండి. కిరణ్ గారు స్ట్రైట్ క్వశ్చనే, ఆదాయం తగ్గింది కాబట్టి లిక్కర్ ను నమ్ముకున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. అయితే గతంలో తాగుబోతుల తెలంగాణ అన్నారు కదా, బట్ మీరైనా తగ్గిస్తే బాగుండేది కానీ మీరు కూడా దాన్నే నమ్ముకున్నారనేది. రాకేష్ గారు ఏమన్నాడు, తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారని చెప్పింది. నేనేమంటున్నానంటే 2014 నుంచి 2024 వరకు, 2014 కంటే ముందు 10,000 కోట్ల రెవెన్యూ ఉన్న ఈ లిక్కర్ దాని మీద ఈ రోజు 30,000 కోట్లు అయింది. 2024 వచ్చే వరకు 30,000 కోట్ల రూపాయలు అయినది. అప్పుడు గతంలో ఉన్న బార్ల కంటే ఇప్పుడు బార్ల సంఖ్య చాలా వందల్లో పెరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాల్లో ఎంతమందిని తాగుబోతులు చేసిరు, ఎంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిరని మనం అనుకుంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ రేట్లతో తాగుబోతుల రాష్ట్రంగా చేసిరు అనేది అనుకుందాం. మరి గతంలో 30,000 కోట్లు వచ్చి 30,000 కోట్లు పెరిగిందంటే తాగుబోతులు తయారు చేసిరా, ఎన్ని బార్లు పెంచిరు, ఎన్ని బార్ లైసెన్స్లకు ఫీజులు పెంచారు అనేది కూడా వారు లెక్కలు చెప్పాలంటున్నా. 30,000 కోట్లకి ఎట్లా వచ్చిందండి అంటున్నా, దాని గురించి చెప్పండి ఫస్ట్. ఫైనల్ గా కిరణ్ గారు మీ వాయిస్ తోనే నేను కన్క్లూడ్ చేస్తాను. ఒక్కసారి అమర్నాథ్ గారి వర్షన్ తీసుకు. ఇప్పుడు ఈ లిక్కర్ పాలసీ గానీ తెలంగాణలో మద్యం గురించి ఎట్లా ఉన్నదంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కౌడంగ్ థియరీ. మీరు మీ ఎనమకాలు పేడలో పడింది అని మీరు కుడికాలు కూడా పెడతారా, లేకుంటే ఎనమకాలను బయటకు తీసుకొని కడుక్కుంటారా? యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు 10 సంవత్సరాలు వాళ్ళు పొరపాటు చేశారు, తప్పులు చేశారు, అనేక దారుణాలు చేశారని మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ వీటినే రిపీట్ చేస్తాము, లేకుంటే అంతకన్నా ఎక్కువ డిగ్రీలో చేస్తాము అంటే తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు తాగుబోతు రాష్ట్రంగా మార్చారని పదే రేవంత్ రెడ్డి గారు అని అప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలా, లేకుంటే పెంచడానికి ప్రయత్నం చేయాలా? ఇప్పుడు 100 లిక్కర్ షాపులు ఉంటే ఇప్పుడు 120 చేయాలా, లేకుంటే 180 చేద్దామని ఆలోచించాలా? ఇప్పుడు ప్రభుత్వము ఆదాయం పెంచాలంటే ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయాలి. ముఖ్యమంత్రి అన్నిట్లలో ఫెయిల్ అయిపోయి రైతుల ఆదాయము పెరగట్లేదు. పారిశ్రామిక ఇప్పుడు 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని ఇంత పెద్ద యాడ్లు వేసిండు కదా. కనీసం ఆ యాడ్లు ఎన్నైతే డబ్బులు పెట్టి వేశారో గవర్నమెంట్, కనీసం అన్ని డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ కాలేదు మేడం ఇప్పటి వరకు. ఇప్పుడు వారు చెప్పే ఫ్యూచర్ సిటీలో ఎవరెవరు ఏ కంపెనీలకు ఎన్ని ఫైనల్ గా కిరణ్ గారి వర్షన్ తీసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యు హావ్ రేజ్డ్. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి దమ్ములేని ముఖ్యమంత్రి లిక్కర్ ధరలు పెంచుకుంటారు. లిక్కర్ పెంచుతాము ఎంత ఘోరమైన విషయం. ఈ రాష్ట్రంలో యువకులను పారిశ్రామికవేత్తలను కోఆపరేటివ్ సొసైటీస్ చేయండి, మహిళలకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి, సెల్ఫ్ గ్రూప్స్ అమెజాన్ లో కిరణ్ గారు అండ్ అమర్నాథ్ గారు ప్లీజ్. అంతేగాని లిక్కర్ పాలసీ, లిక్కర్ పెంచుతాము, ఇంకోటి పెంచుతాము, ఏందది? కిరణ్ గారు జ్యోత్స్న గారు లిక్కర్ పాలసీలు అనేది గతంలో ఎందుకు చెప్పిన అంటే ఎగ్జాంపుల్ చెప్పిన, మీకు గతంలో పెంచినట్టు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లకు తీసుకుపోవాలనేది మా టార్గెట్ కాదు. అంటే లిక్కర్ కూడా రేట్లు పెంచడానికి ఆ కంపెనీల నుంచి వచ్చిన రిక్వెస్ట్లు, వాళ్ళ ధరలు పెంపుదల గురించి ఒక కమిటీ ఉంటుంది, ఆ ఎక్సైజ్ కమిటీ దాని పాలసీ మీద గైడ్ లైన్స్ ఉంటాయి, ఎట్లా పెంచుతారు, ఎందుకు పెంచుతారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెంచాలనేది ఉంటుంది. గతంలో మాదిరిగా డబ్బులు ఎప్పుడు కావాల్సి సందర్భాలు అయితే ఈ సంవత్సరాల కాలంలో దానికి ఇప్పుడు ఎవరైతే బ్రాండ్ సరఫరా చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ బట్టి ఎంత పెంచాలి, ఎందుకు పెంచాలి, ఏ ఉంటుంది, దాని డిసిషన్ ఒకటే వాడు చెప్తాను మేడం. ఈ ప్రభుత్వం లిక్కర్ కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో కింగ్ ఫిషర్ బీర్లు ఆపేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు డబ్బులు లేట్ ఇచ్చినా సరే మాకు ధరలు పెంచుకునే అవకాశం కల్పించండి అంటే, ఈ రోజు ప్రభుత్వం బ్రూవరీస్ కి ఏవైతే డబ్బులు చెల్లించానో అవేం డబ్బులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీల అంటే వాళ్ళ ప్రెషర్ తోటే ఈ రోజు పెంచడం జరిగింది అని చెప్పేసి కిరణ్ గారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలండి.
ఒకటి మేడం జోస గారు, రాకేష్ గారు చెప్పినట్టు ఆ బాకీలు ఇప్పటి కాదు మేడం, గత 10 సంవత్సరాల బాకీలు 10 సంవత్సరాలు ఉండే, రిటర్న్ చేయ, చెప్పింది వాళ్ళ ప్రజెక్ట్ పెడితే వాళ్ళు 50 రూపాయలు పెంచే సందర్భం ఓకే. గతంలో మాదిరిగా ఎడాపేడా 20 రాకేష్ గారు, ఒకవేళ పెంచితే ధర ఎక్కువ అని కొనుక్కోకుండా ఉంటారు, తద్వారా తాగరు అన్నటువంటి కాన్సెప్ట్ ఏమో. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కిరణ్ గారు, అమర్నాథ్ గారు, రాకేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.